వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఈరోజు అభ్యర్థులకు కాల్ లెటర్ రాబోతా ఉన్నాయి. 28న అంటే రేపు సర్టిఫికేట్ల పరిశీలన జరుగుద్ది. ఈలోగా ఆన్లైన్లో తమ యొక్క సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాలని కూడా డిఎస్సి కన్వీనర్ ఎంఏ కృష్ణారెడ్డి గారు స్వయంగా ప్రకటించారు. 2 జిల్లాల్లో అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఈ పరిస్థితి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మెగా డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు మంగళవారం నాడు కాల్ లెటర్ విడుదల చేస్తామని డిఎస్సి కన్వీనర్ ఎంఏ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే నిన్నటి వరకు అయితే రాలేదు. అయితే నిన్న ఈవినింగ్ మాత్రం అవి రావడం జరుగుతూ ఉంది అన్ని జిల్లాల్లో కూడా. కాకపోతే 2 జిల్లాల్లో ఈ సమస్య ఉందని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా టెక్నికల్ సమస్య అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి మధ్యాహ్నం నుంచి ఏపీడిఎస్సి వెబ్సైట్లో వ్యక్తిగత లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా వ్యక్తిగతంగా కూడా సమాచారం పంపించామని చెప్పేసి చెప్పారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభమవుతుందని కృష్ణారెడ్డి తెలియజేశారు. ఈలోగా అభ్యర్థులు ఏపీడిఎస్సి వెబ్సైట్లో వ్యక్తిగత లాగిన్ ద్వారా ఆన్లైన్లో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలని చెప్పేసి పేర్కొన్నారు. విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, అలాగే అంగవైకల్య ధృవీకరణ పత్రం, అంటే పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, పిహెచ్ అభ్యర్థులు తప్పనిసరిగా తమ అంగవైకల్యానికి సంబంధించినటువంటి పిహెచ్ సర్టిఫికేట్ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంగవైకల్య ధృవీకరణ పత్రం, అలాగే కాల్ లెటర్లో పేర్కొన్న ఇతర సర్టిఫికేట్లు, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్లు జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పరిశీలనకు హాజరు కావాలన్నారు. కేటాయించిన తేదీ సమయంలో తప్పనిసరిగా సర్టిఫికేట్ల పరిశీలనకు రావాలన్నారు. హాజరు కానీ అర్హత లేని వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారని, మెరిట్ జాబితాలో తర్వాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్టిఫికేట్ల పరిశీలనకు పిలుస్తామని చెప్పేసి పేర్కొన్నారు. కాగా సోమవారం కాల్ లెటర్లు అందుతాయని అభ్యర్థులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రక్రియ దాదాపు కొలికి వచ్చిన 2 జిల్లాల్లో మాత్రం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడ పరిస్థితి కొద్దిగా నిలకడగా ఆగింది. అయితే ఆ 2 జిల్లాలు ఏంటి అనేది మాత్రం ప్రకటించలేదు. ఏదేమైనా కానీ ఈరోజు అందరికీ కూడా ఈ యొక్క కాల్ లెటర్స్ అందుతాయి. రేపు సర్టిఫికేట్స్కి అటెండ్ అవ్వాలి. ఈలోపు మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.